నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ గారికి ఊరటను ఇస్తూ బెయిల్ అయితే దొరకడం జరిగింది. తను మద్యం కుంభకోణంలో అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది, తీహార్ జైల్లో ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు తనకి అయితే బెయిల్ వచ్చింది. సో అసలు ఇది ఎలాంటి బెయిల్ ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు. మధ్యలో బెయిల్కి కూడా చేస్తే కుదరలేదు. కానీ ఇప్పుడు తనకైతే బెయిల్ అయితే వచ్చింది. ఇది అసలు ఎలాంటి బెయిల్ సార్? యాక్చువల్గా ఇప్పుడు మనకు వస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది మధ్యంతర బెయిల్ ఏనమ్మా. ఇది రెగ్యులర్ బెయిల్ కాదు, ఇంటీరియం బెయిల్ అంటారు దీన్ని. అంటే ఏదో ఒక రీజన్, సపోజ్ ఇప్పుడు ఆయన ఎలక్షన్లో లేకపోతే ఇంకేదైనా హెల్త్ రీజన్స్ ఇలాంటివి చెప్పి June 24 వరకు మాత్రం ఇంటీరియం బెయిల్ పొందారు. అది కనుక June 24 కనుక పొడిగించకపోతే మళ్ళీ బెయిల్ రద్దయిపోయి మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. దీన్ని రెగ్యులర్ బెయిల్ అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారు కూడా దాదాపు సంవత్సరం పైనుంచి కూడా ఆయన ఇదే కేసులో, మనీ లాండరింగ్ కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి సంవత్సరం దాటిపోయినా ఆయన కంటిన్యూగా జైల్లోనే ఉన్నారు. మధ్యలో ఆయన మిస్సెస్కి హెల్త్ బాగుండన్నమాట వాస్తవం. చాలా సీరియస్ హెల్త్ కండిషన్ ఉన్నా కూడా ఆయన పెరోల్ మాత్రమే ఇచ్చారు. అది 1 డే పెరోల్, 2 డే పెరోల్లే, చాలా లిమిటెడ్గా ఇచ్చారు. ఇప్పుడు ఇదే స్కామ్లో అరెస్ట్ అయిన కవిత గారు కూడా దాదాపు అదే మన కేసీఆర్ గారు అమ్మాయి ఎమ్మెల్సీ కవిత గారు కూడా అరెస్ట్ అయ్యి దాదాపు 2 నెలలు అవుతుంది. ఆమె కూడా అనేక సార్లు బెయిల్ పిటిషన్లు మూవ్ చేసినా కూడా బెయిల్ పిటిషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సుప్రీంకోర్టు వాయిదా వేస్తా వచ్చింది. ఇప్పుడు కూడా వాయిదా పడి ఉంది. ఐ థింక్ ఇంకొక 4-5 రోజుల్లోనో మే ఎలక్షన్ తర్వాత మళ్ళీ వాయిదా ఉంది. అది కూడా ఇది ఇవాళ ఈయన మన ఢిల్లీ చీఫ్ మినిస్టరు పేరేంటి, కేజ్రీవాల్, ఇది కూడా దీపాంకర్ దత్తా, జస్టిస్ దీపాంకర్ దత్తా అండ్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకు వచ్చింది. ఇది ఈరోజు వచ్చినప్పుడు వాళ్ళు విచారించి ఇంటీరియం బెయిల్ అయితే మంజూరు చేశారు. అది కాకపోతే ఈ కేసులో ఇంతకు ముందు కూడా కవిత గారికి సంబంధించిన పర్సనల్ ఆడిటర్ బుచ్చిబాబు అని ఆయన అరెస్ట్ అయ్యాడు. తర్వాత మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు ఎంపీ గారు అబ్బాయి రాఘవరెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు వేరే ఇంకొక ఆయన కూడా అయ్యాడు. వాళ్ళందరూ కూడా అప్రూవర్స్గా మారారు. దాంతో ఈ కేసు కొంచెం కాంప్లికేట్ అయింది. అంటే ఎవిడెన్సెస్ ఇంకా పక్కాగా దొరికినట్టు అయింది. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. సిబిఐ, ఈడీ, ఇప్పుడు ఇది ఈడీ అరెస్ట్ చేసింది, ఈడీఏ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈడీ ఫైండింగ్స్తో వీళ్ళు కొలాబరేట్ అవుతున్నారు కాబట్టి కొంచెం కేసు స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇప్పుడు కవిత గారికి కూడా సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత ఈజీగా బెయిల్ దొరికే పరిస్థితి అయితే ఉండదని అంటున్నారు న్యాయవర్గాల వాళ్ళు. కనీసం ఒక 5-6 నెలలైనా పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిసోడియా గారే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి అరెస్ట్ అయ్యాడు. అసలు ఆయనకన్నా కూడా ఎక్కువ పాత్ర కవిత గారిది ఉందనేది ఇప్పుడు చెప్తున్న విషయం. ఆమె అసలు కీ పర్సన్ ఈ మొత్తం ఈ ఎపిసోడ్కి, స్కాండల్ కానీ. దీన్ని సౌత్ బ్లాక్ స్కాండల్ అని పిలుస్తున్నారు అక్కడ ఢిల్లీలో దీన్ని. అంటే ఫస్ట్ టైము సౌత్ వాళ్ళు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి లీడ్ చేసిన ఇష్యూ ఇది. ఢిల్లీ ప్లేస్ ఏమో మనకి ఎక్కడ ఢిల్లీ, అదేమో మరి లీడ్ చేసిందేమో మన సౌత్ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్లో ఎక్కువ ఉన్నాయి అందులో. తర్వాత మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయన చాలా లిక్కర్ బెరాన్, చాలా మ్యాక్డవెల్ లాంటి పెద్ద బ్రాండ్స్తో పాటు ఇంకా కొన్ని బ్రాండ్స్కి కూడా వాళ్ళు సౌత్ ఇండియాలో డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, IMFL అంటారు, ఈ స్టాండర్డ్ బ్రాండ్స్ని అమ్మటల్ ఆంధ్రప్రదేశ్లో. ఆయన అన్ని వాళ్ళ బంధువులకి, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ డిస్టిలరీస్ నుంచి నాసిరకం లిక్కర్ని సేకరించి ఏపీ బెవరేజెస్ ద్వారా తక్కువ రేటుకి వచ్చే మద్యాన్ని ఎక్కువ రేటుకి అమ్మటం ద్వారా ఈ బ్రాండెడ్ మద్యం సేల్స్ పడిపోయినాయి. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక స్టేటులో సేల్ పడిపోయిందంటే, ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక ప్రధానమైన స్టేటు, వాళ్ళు ఈ ఇన్కమ్ని ఎక్కడ రికూప్ చేసుకోవాలని ఆలోచించుకుని ఢిల్లీ లాంటి ప్లేస్లో, ఢిల్లీ వాళ్ళకి లిక్కర్ మీద అంత అవగాహన లేదు.
వాళ్ళకి ఇది పెద్ద ఇష్యూ కాదు అక్కడ. కానీ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లిక్కర్ బెర్రన్సే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని శాసించేవాళ్ళు. సపోజ్ షుగర్ లాబీ మహారాష్ట్రలో ఎలా శాసిస్తుందో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని మొదటి నుంచి లిక్కర్ లాబీయే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి గవర్నమెంట్స్తో ఉన్నత స్థాయిలతో కొంత తతంగం నడిపారు. వీళ్ళు దాదాపు ఒక 3-4 డివిజన్స్ జోన్లు కూడా వీళ్ళకి వచ్చినాయి అక్కడ యాక్షన్లో. ఆ తర్వాత ఇది సిబిఐ పట్టుకుంది ఈ కేసుని. పట్టుకుని బయటికి తీసేటప్పటికి ఈ కేసు ఇంత పబ్లిక్లోకి రావటం, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి సంబంధించిన రికార్డ్స్ మాత్రం గట్టిగా సేకరించారు. దానికి సంబంధించిన ఫోన్లు వాడటం, ఎన్ని వాడారు, ఎవరెవరు వాడారు, ఏమేమి ట్రాన్స్ఫైర్ జరిగినాయి ఈ మధ్యలోనూ. ఈవెన్ ఐటీసీ కోహినూరు ఇక్కడ హైదరాబాద్లో ఒక కేంద్రంగా కూడా కొంతకాలం ఈ లాబీ ఆపరేట్ చేసిందని. అక్కడ అంటే ఒక రూమ్ మాత్రమే ఒక 1 year మాత్రం బుక్ చేసుకొని ఆ రూమ్ తాజ్ ఢిల్లీ తాజ్లో ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా కొంతకాలం నడిచింది. ఆ తర్వాత ఢిల్లీ తాజ్కి షిఫ్ట్ అయింది సీన్ అంతా. అట్లా ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్, వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సిబిఐ దగ్గర చాలా పకడ్బందీగా ఉంది. అదే సార్, ఇప్పుడు ఈ కేజ్రీవాల్ గారికి అయితే బెయిల్ అయితే వచ్చింది, కానీ ఇందులో ఏమేమి కండిషన్స్ పెట్టుంటారు? కండిషన్స్ మనకు తెలియదమ్మా. బహుశా ఇది మీరు అన్నట్టు డెఫినెట్గా కండిషన్ బెయిలే. ఒకటి ఏంటంటే ఆయన ఢిల్లీ వదిలిపోకూడదని పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకటి. తర్వాత ప్రతి వీక్ ఒకసారి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి సంతకం పెట్టడం, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇంటీరియం బెయిల్స్లో. తర్వాత ఫారిన్ టూర్స్ మీద బ్యాన్ పెడతారు. తర్వాత బహుశా నేను అనుకోవటం పాస్పోర్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయమనొచ్చు. ఇట్లా కొన్ని ఇంటీరియం బెయిల్ అనేది చాలా కండిషన్స్ పెట్టి ఇచ్చే బెయిల్నే ఇంటీరియం బెయిల్ అంటారు. అది ఒక లిమిటెడ్ పీరియడ్ రిలీఫే తప్ప పర్మనెంట్ రిలీఫ్ కాదు. ఎందుకు తీసుకొని ఉంటారు అసలు? అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల తీసుకొని ఉంటారా, లేకపోతే దేనికోసం అనేది? అంటే అది పొలిటికల్గా తనకి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయనో లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ మీద తీసుకోవచ్చు. మరి ఆయన ఏం చెప్పాడో తెలీదు. మనకు పూర్తి రిపోర్టు ఇంకా ఎవరికి రాలేదు. జస్ట్ మనకు ప్రాథమిక సమాచారం మాత్రం వచ్చింది. అది అథెంటిక్కే ఇచ్చిన ఇంటీరియం బెయిల్ ఇచ్చిన మాట వాస్తవం. 24th వరకే అది ఈ మంత్ 24th వరకు, లేకపోతే నెక్స్ట్ మంత్ జూన్ 24th వరకు మాత్రం తను బయట ఉండొచ్చు. కానీ అంటే ఎట్లాంటి 44 days అనుకోండి. 44 days. సో కానీ తర్వాత మాత్రం ఎట్లాంటిది ఏమి అది ఎక్స్టెండ్ అయితే కనుక ఓకే. అది ఆ లోపు కనుక ఎక్స్టెండ్ అవ్వలేదు అనుకోండి పర్మనెంట్ బెయిల్కి, అది అంతటితో ముగిసిపోయినట్టే. అప్పుడు వెళ్ళి వాళ్ళు కోర్టులో సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ తిహార్ జైలుకి మళ్ళీ పంపిస్తారు. అది అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఇలాంటి బెయిల్ ఎవరికైనా ఇచ్చారంటారా? చాలా సార్లు ఇస్తారమ్మా. అంటే జ్యుడిషియరీలో అనేక మినహాయింపులు, రిలీఫ్స్ ఉంటాయి. ఒక్కోసారి కొంతమందికి జినియన్గా కొన్ని అవసరాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పారిపోరు, తర్వాత అయినా అటెండ్ అవుతారు. తర్వాత ఇప్పుడు అర్జెన్సీ ఉంది కాబట్టి బయటికి వెళ్ళాల్సిన విద్య, అలాంటి జస్టిస్లో వాళ్ళు చూస్తారు జడ్జిలు. ఆ ప్రొవిజన్స్ ఇప్పుడు ఉంటాయి. ఎంత పెద్ద కేసులో కూడా ఇంటీరియం బెయిల్స్ కూడా ఇస్తారు, పెరోల్స్ ఇస్తారు. వాటికన్నా కూడా కొన్ని ఎమర్జెన్సీ, సపోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి సీరియస్గా ఉండటం, చనిపోవటం, లేకపోతే ఇలాంటి ఏమైనా కెలామిటీస్ జరిగిన టైంలో పెరోల్ అని ఇస్తారు. మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు అనమాట. అంతే. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.